ఎవడి బుద్ధి ఎటువంటిదో నువ్వు రోడ్డు మీద పడిన తర్వాతే తెలుస్తుంది. మరి సపోజ్ నీకు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు జీతం వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను, ఒక 10,000 సర్దుబాటు చేస్తావా అని నువ్వు ఎవరిని అడిగినా సరే నిస్సందేహంగా ఇస్తారు. అదే నీకు ఉద్యోగం పోయి రోజుకు కనీసం ₹500 సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చేయబదులుగా ₹500 అడిగినా సరే 500 సార్లు ఆలోచిస్తారు. ఎవడి బుద్ధి ఎటువంటిదో నువ్వు రోడ్డు మీద పడిన తర్వాతే తెలుస్తుంది. మరి సపోజ్ నీకు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు జీతం వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను, ఒక 10,000 సర్దుబాటు చేస్తావా అని నువ్వు ఎవరిని అడిగినా సరే నిస్సందేహంగా ఇస్తారు. అదే నీకు ఉద్యోగం పోయి రోజుకు కనీసం ₹500 సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చేయబదులుగా ₹500 అడిగినా సరే 500 సార్లు ఆలోచిస్తారు. ఎవడి బుద్ధి ఎటువంటిదో నువ్వు రోడ్డు మీద పడిన తర్వాతే తెలుస్తుంది. మరి సపోజ్ నీకు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు జీతం వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను, ఒక 10,000 సర్దుబాటు చేస్తావా అని నువ్వు ఎవరిని అడిగినా